అగాధ జలములపై అల్లాడుచుండెను అంటాడు. అదే దేవుని యొక్క ఆత్మ నిర్గమకాండం వచ్చేసరికి 19వ అధ్యాయంలో ఆయన కొండ మీదకి దిగొచ్చినట్టుగా చూస్తాం. నిజంగా మానవులను ప్రేమిస్తున్నటువంటి దేవుడు మనుషులతో కలిసి ఉండాలని ఆలోచన ఆయనకి. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడే తగ్గించుకుంటూ మనుషుల మధ్యకు వచ్చి నివాసం చేశాడు. దేవుణ్ణి ఆరాధించడానికి భాగ్యం ఇచ్చాడు. అయినా ఆ ప్రజలు దేవునికి ఇష్టానుసారంగా జీవించలేకపోయారు. కాబట్టి ప్రభువే ఈ లోకానికి వచ్చి మనుషులకు విమోచన ఇచ్చి ఈరోజు మనమే ఆయనకు ఆలయం ఉండే భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏదైనా మానవుడు దేవుణ్ణి కలిగి ఉండి, దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండి, దేవుడితో ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరో చెప్తారా? మరియ యోసేపుల కుమారుడైన యేసుక్రీస్తుల వారు మాత్రమే. అందుకే పిలాతు ఆయన ఇదిగో ఈ మనుష్యుడు అంటాడు. భూమి మీద ఏ మానవుడు కూడా నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి, సరే నేను దేవుని యొక్క ఆత్మ ఉంది కదా అని చెప్పేసి దేవుడితో మాట్లాడకుండా ఉండలేనటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. మీరు యేసు ప్రభు జీవితాన్ని చదవండి. మార్క్స్ వార్త 1:35 అంటాడు, పెందల కడనే లేచి ఆయన ప్రార్థన చేశాడు. రాత్రుల్లో కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడంటాడు. ఏ సమయం అంటే ఆ సమయం యేసుక్రీస్తుల వారు ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. ఈరోజు మనం ఆయనను అనుసరిస్తున్నామని చెప్తూ ఎంతమంది ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు? మనకు మనమే ప్రశ్న వేస్తున్నాం. ఎవరు అడగాల్సిన పని లేదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ప్రతిరోజు ప్రార్థన జీవితాన్ని కలిగిన యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే పరలోకంలో అడుగు పెట్టగలిగాడో అదే రీతిగా క్రీస్తులాగా మనం ప్రార్థించకపోతే రేపు పరలోకంలో అడుగు పెడతామన్న డౌట్, సందేహం ప్రతి ఒక్కరిలో మిగిలిపోతుంది. కాబట్టి ఒక క్రైస్తవుడిగా మనం ఖచ్చితంగా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి. కనీసం వారంలో ఒక్కసారన్నా 1 గంట సేపు నేను ప్రార్థనలో కూర్చోగలుగుతున్నాను అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వారంలో ఒక్కరోజైనా దేవునికి స్తోత్రం. సరే, చాలా మందికి ప్రార్థన ఎలా చేసుకున్నాలో కూడా తెలియదు. కాబట్టి ఆ రోజు దేవుని ప్రజల మధ్యన దేవుడు నివాసం చేసినప్పుడు దేవుని యొక్క ప్రజలు ఆ ప్రత్యక్ష గుడారానికి వచ్చి వారి పాపాల క్షమాపణ కొరకు సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఏ రీతిగా అతి పరిశుద్ధ స్థలం దాకా వెళ్ళగలిగాడో ఈరోజు క్రీస్తులో ఉన్న మనమందరం కూడా రాజులైన యాజక సమూహం. మనం దేవునికి స్తోత్రం. మనం కూడా ఏ రీతి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే అహరోను అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టగలిగాడో అదే రీతిగా ఆ రోజు అహరోను ప్రధాన యాజకుడిగా ఏ స్టెప్తో తాను ముందుకు వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టాడో ఒక్కొక్క స్టెప్ను మనం ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజంగా ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిది బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద బలి పశువును వధించిన తర్వాత అక్కడి నుంచి గంగాళం దగ్గరికి వెళ్ళి తాను శుభ్రం చేసుకొని మందిరం లోపల అడుగు పెడతాడు. లోపల అడుగు పెట్టిన తర్వాత లోపల అడుగు పెట్టగానే దీపవృక్షాన్ని ముట్టిస్తాడు. అక్కడి నుంచి సముఖపు రొట్టెల బల్ల దగ్గరికి వెళ్ళి సముఖపు రొట్టెలు తిన్న తర్వాత ధూపవేదిక దగ్గరికి వెళ్ళి దేవునికి ధూపం వేసిన తర్వాత అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతాడు. అక్కడ దేవుని యొక్క సింహాసనం ఉంటుంది. అందులో మందసం ఉంటుంది. మందసంలో 3 పాత్రలు ఉంటాయి. కరుణాపీఠం ఉంటుంది. కరుణాపీఠం మీద కెరూబులు ఉంటాయి. అక్కడ డైరెక్ట్గా దేవుడితోని మాట్లాడతాడు. రేపు రొద్దున మనం సాక్షాత్తు కల్లార మన ప్రభును చూస్తూ
మనం కూడా మాట్లాడాలి అంటే ఆ రోజు ఏ రీతిగా అయితే ఆ ప్రత్యక్ష గుడారంలో వాకిలలో ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి వచ్చి అక్కడ బలి పశువును వధించిన తరువాత ఆ రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి అక్కడ ప్రోక్షించినప్పుడు ఇజ్రాయెల్ ప్రజలందరి యొక్క పాపానికి క్షమాపణ కలిగేది. ఆ రీతిగా ప్రతి ఏట వాళ్ళు చేసేవాళ్ళు. దేవునికి స్తోత్రం. కానీ ఆ అవసరత లేకుండా నిత్యంగా ఉండేటటువంటి దేవుడే ఆ ప్రత్యక్ష గుడారం అనబడినటువంటి శరీరంలోకి దిగివచ్చి తన సొంత రక్తము చేత మనందరి పాపాల క్షమాపణ కొరకు డైరెక్ట్ తండ్రి అయిన దేవుడి దగ్గర అడుగు పెట్టినటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు. కాబట్టి మనం ఈరోజు మొట్టమొదటిది బలిపీఠం. చూడండి, ఆ రోజు బలిపీఠం దగ్గర బలి పశువును వధించిన తరువాత అక్కడ దేవుని యొక్క ప్రజలు దేవునితో సమాధాన పడేవారు. ఫస్ట్ పాయింట్ బలిపీఠం. దేవునికి స్తోత్రం. ప్రత్యక్ష గుడారపు యొక్క ప్రార్థనలో మొట్టమొదలు మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. సరే, ఈరోజు బలిపీఠం ఉందా? వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళ్ళారు. ఈరోజు ఏ బలిపీఠం ఉంది? సిలువ. దేవునికి స్తోత్రం. బలి పశువుగా వాళ్ళు పాప క్షమాపణ కొరకు పశువును వధించేవాళ్ళు. కానీ ఈరోజు పాపులమైన మనందరి కొరకు దేవుడే మన పాపాలు మోసుకొని వెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. యోహాను సువార్త 1:29 బాప్తిసం ఇచ్చే యోహాన్ అంటాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవుచున్న దేవుని గొర్రె పిల్ల. దేవునికి స్తోత్రం. వాళ్ళు బలిపీఠం దగ్గరికి వెళితే ప్రతి క్రైస్తవుడిగా మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? మనం ప్రతి దినం సిలువ దగ్గరికి వెళ్ళవలసిందే. మన యొక్క అనుదిన ప్రార్థనలో మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి, దినదినం ఎదగాలి అంటే మన ప్రార్థనలో ఫస్ట్ మెట్ ఏంటంటే సిలువను మనం జ్ఞాపకం చేసుకున్నాలి. కారణం ఏంటో తెలుసా? 1 పేతురు పత్రిక 1:19 సెలవిస్తా ఉంది, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు బలి పశువును ఏ రీతిగా వధించారో గొర్రె పిల్ల వంటి రక్తం చేత అంటాడు, క్రీస్తు రక్తము చేత ఈరోజు మనము విమోచించబడ్డాము. మనం ప్రార్థించేటప్పుడు మోకరించి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏమిటి అంటే సిలువను జ్ఞాపకం చేసుకొని, ప్రభా నువ్వు నా కొరకు బలి అవ్వకపోతే ఈరోజు నీతో నాకు దేవుడితో సంబంధం ఉండేదే కాదు. దేవుడితో మనకు సంబంధం ఎట్లా ఏర్పడదు తెలుసా? కేవలం క్రీస్తు యొక్క సిలువ త్యాగం ద్వారా. అందుకే ఇప్పుడు గుడ్ ఫ్రైడే వస్తా ఉంది. చాలా మంది 40 days ఫాస్టింగ్ ఉంటారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారో నాకు తెలియదు, కానీ మనం మాత్రం ఫాస్టింగ్ ఉన్నా ఫాస్టింగ్ లేకున్నా అనుదిన ప్రార్థనలో నువ్వు సిలువను కనుక జ్ఞాపకం చేసుకోలేకపోతే ఆయన ప్రేమను మనం మరిచిపోతాం. అందుకే పాపం చేసే వాళ్ళు యథేచ్ఛగా చేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ సిలువను మరిచిపోయిన వ్యక్తి ఎంత సునాయాసంగా పాపం చేయగలుగుతాడో. ఒక క్రైస్తవుడిగా మనం సిలువను మర్చిపోవటానికి లేదు. అందుకే మొట్టమొదటి మెట్టు మనకు సిలువ దగ్గర జరిగినటువంటి ఫస్ట్ కార్యం ఏంటిదంటే మన పాపాలకు క్షమాపణ దొరికింది. అందుకే కొలస్సీ పత్రిక 1:14 మనం చూస్తే వాక్యం అక్కడ స్పష్టంగా సెలవిస్తుంది, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. దేవునికి స్తోత్రం. మనం మోకరించి ప్రార్థన చేసేటప్పుడు, దయచేసి నాకు ప్రార్థన చేయటం రాదు, ఎలా ప్రార్థన చేస్తున్నానని అనుకుంటున్నారేమో, మీ వ్యక్తిగత ప్రార్థనలో దయచేసి సమయం కేటాయించి నువ్వు సిలువను జ్ఞాపకం చేసుకొని మొట్టమొదలు చేయాల్సిన పని ఏమిటంటే, ప్రభా నా పాపానికి గనక క్షమాపణ లేకపోతే బైబిల్ సెలవిస్తా ఉంది, క్షమించబడని పాపమునకు శిక్ష ఉంటుంది. ఈరోజు క్రీస్తు మనని సిలువలో మన పాపాలని క్షమించాడు ఆయన. అందుకే నరకానికి వెళ్లకుండా ఈరోజు మనకు విమోచన దొరికింది.
అక్కడికి వెళ్ళే వాళ్ళం, ఇప్పుడు అక్కడి నుంచి తప్పించబడ్డాం, మనం రక్షించబడ్డా, విమోచన దొరికింది. కాబట్టి నువ్వు మొట్టమొదలు నీ హృదయాంతరంగముల నుంచి దేవుడికి నువ్వేమని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే, ప్రభా నా కొరకు పనికిరాని నా కొరకు నువ్వు ఈ లోకానికి మానవుడిగా వచ్చి నా పాప భారమంతా నీ మీద వేసుకొని నా పాపాల కొరకు నీ యొక్క సిలువలో రక్తాన్ని కార్చి నన్ను విమోచించి నాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, అది ఏ రీతిగా పొందుకుంటాం మనం? అది ఏ రీతిగా పొందుకుంటామంటే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, కేవలము విశ్వాసము ద్వారా దేవుని యొక్క కృపచేత మాత్రమే అంటాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం సెలవిస్తా ఉంది. అక్కడ దేవుని యొక్క వాక్యంలోకి వెళ్ళి చూస్తే, కేవలము మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. మీరేదో మంచి పనులు చేయటం ద్వారా కాదు, మీరేదో నీతి కార్యాలు చేసేయటం ద్వారా రక్షించబడలేదు. కేవలం విశ్వాసము ద్వారా. మన మధ్య సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మీరు పాపులని మనల్ని ఒప్పిస్తే మనం పాపిగా ఒప్పుకున్నాం. లేదంటే మనం ఒప్పుకునే వాళ్ళం కాదు. ఎంతమంది దగ్గరికి వెళ్ళి నువ్వు పలానా తప్పు చేస్తున్నావు అంటే నీకెవరు చెప్పారని అడుగుతారు. చేసింది తప్పే, కానీ వాళ్ళకి ప్రూఫ్ కావాలి. నీ మనస్సాక్షి నీకు చాలదా? కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనల్ని తాకుతాడో, నువ్వు పాపివని తను ఒప్పించినప్పుడు పాపమును గురించి మనం ఒప్పుకుంటాం. నా పాపాల కొరకు నా యేసయ్య చనిపోయాడని. అయితే కళ్ళతో చూడని ఆ ప్రభును ఈరోజు విశ్వసించుట ద్వారా మనం ఆ రక్షణను పొందుకున్నాం. దేవుని యొక్క కృప. శిక్షించబడాలి, కానీ శిక్ష స్థానంలో తన కుమారుడైన క్రీస్తును నిలబెడితే, ఆయన నా కొరకే చనిపోయాడు, నా పాపమే భరించి దానికి శిక్షను భరించాడు, దేవుడు నన్ను తప్పించాడని ఈరోజు విశ్వాసము ద్వారా రక్షించబడటానికి దేవుడు కృపనిచ్చాడు, విమోచనిచ్చాడని స్తుతించాలి. కేవలం విశ్వాసము ద్వారా నేను రక్షించబడటానికి ప్రభా నువ్వు మార్గం తెరిచావని నువ్వు దేవుని స్తుతించగలిగాలి. మూడోదిగా మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. గలతీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్ళి 13-14 వచనాలు మనం చూస్తే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, ధర్మశాస్త్ర సంబంధమైన శాపము నుంచి మనల్ని విడిపించుట కొరకు ఆయన అబ్రహాము పొందిన ప్రతి ఆశీర్వాదం మనము పొందాలని మన కొరకు ఆయన సిలువ మీద వ్రేలాడబడ్డాడు. ధర్మశాస్త్ర సంబంధమైన శాపం అంటే ఏంటో చెప్తారా? ధర్మశాస్త్రం ఏంటో తెలుసా? నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదు, ఏ విగ్రహాన్ని మొక్కకూడదు, నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించవద్దు, 6 పని చేయండి, 7వ నాడు దేవుని సముఖానికి రండి, మీ తల్లిని తండ్రిని సన్మానించండి, వ్యభిచారం చేయొద్దు, దొంగతనం చేయొద్దు, అబద్ధం ఆడద్దు, పొరుగు వారిని ఆశించొద్దు. ఈ రీతిగా దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర ప్రకారంగా ఏ ఒక్క మానవుడు జీవించలేదు. కానీ ధర్మశాస్త్రం ఇచ్చిన అదే దేవుడు మనిషిగా ఈ లోకానికి వచ్చి ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా ఆయన జీవించి చూపించాడు. ఆ రీతిగా జీవించి చూపించి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందాలని మన శాపాన్ని ఆయన మీద వేసుకొని మన కొరకు కలువరి సిలువలో వ్రేలాడబడ్డాడు. ఏ రోజైనా ప్రభా నీకు విరుద్ధంగా జీవించినటువంటి జీవితానికి రావాల్సిన శిక్ష నుంచి నన్ను తప్పించట కొరకు నా శాపాన్ని నీ మీద వేసుకున్నావని ఏ రోజైనా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నామా? ఆలోచన చేయండి. అందుకే ప్రభు సన్నిధానంలో మోకరించి ప్రార్థించేటప్పుడు, ప్రభా నన్ను శాపము నుంచి తీర్పు నుంచి విడిపించుట కొరకు నా కొరకు సిలువలో బలియాగమై నన్ను తప్పించిన దేవాని క్రీస్తుని గురించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితం ముందుకు సాగుతుంది. 4వదిగా మనం చేయాల్సిన పని ఏమిటి అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, సాతాను ప్రతిసారి మనల్ని చేసేది ఏంటో తెలుసా?
వారి యొక్క ఆయుధాలు మన మీద ప్రయోగించి మనల్ని నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు. కానీ యేసు క్రీస్తుల వారు సిలువలో చేసిన పని ఏంటో తెలుసా? ఆయన అంటాడు, ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. యేసు ప్రభుల వారు సిలువలో చనిపోయేటప్పుడు సాతాను గాడికి ఎన్ని ఆయుధాలు ఉన్నాయో, వాడికి ఉన్న ఆయుధాలు చెప్తారా? సాతానుకున్న ఆయుధాలు నిందించటం, అవమానపరచటం, హేళన చేయటం, దూషించటం, అవునా, అపహాస్యం చేయటం, మనుషుల్ని వీటి చేత కృంగదీస్తాడు, నిందలు వేస్తూ ఉంటాడు. వాడు ఎప్పుడైనా దుష్టుడే, నాశనాన్ని కోరుకునేవాడు. వాడికి ఉన్న ఆయుధాలు ఎన్ని ఉన్నాయో ప్రపంచం చూస్తుంటుండగా వాళ్ళందరూ క్రీస్తు మీద ప్రయోగించారు. నిందలు వేసేవాళ్ళు నిందిస్తున్నారు, అవమానించే వాళ్ళు అవమానిస్తున్నారు, అపహసించే వాళ్ళు అపహసిస్తున్నారు. ఎన్ని ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలలో ఒక్కటి కూడా జడ్జి ముందు ప్రూఫ్ చేయలేకపోయారు. కానీ ప్రభు అవకాశం ఇచ్చాడు. మానవుల్ని ఏ రీతిగా సాతాను నాశనం చేస్తాడో వాడుకున్న ప్రతి ఆయుధాన్ని ఆయన మీద ప్రయోగించేటట్టుగా క్రీస్తు అవకాశం ఇచ్చేసి సాతాను ఇంకా నిరాయుధుడిగా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా సాతాను యొక్క తంత్రం నుంచి, సాతాను యొక్క శక్తుల నుంచి దేవుడు నాకు విడుదలిచ్చాడని ఏ రోజైనా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతున్నావా? ఆలోచన చేయండి. ఐదవదిగా మనం చేయాల్సింది ఒకటి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చూస్తే అక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపి తనతో సమాధాన పరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను, వారి అపరాధములను వారి మీద మోపకుండా. దేవునికి స్తోత్రం. మనందరికీ తండ్రి ఎవరో చెప్తారా? మనందరికీ తండ్రి మూల పురుషుడు ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పును బట్టి, పాపాన్ని బట్టి దేవుడికి మనకు మధ్యలో ఏమర్పడింది? అడ్డుగోడ వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాపము దేవుణ్ణి మనుషులను కలువకుండా చేస్తా ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆదాము సంతానమైన మనమందరం ఎన్ని రకాల తప్పులు పాపాలు చేశామో వాటన్నిటినీ, అపరాధములను మన మీద మోపకుండా క్రీస్తు నందు మోపాడు. యేసు ప్రభుల వారి సిలువలో చనిపోవటానికి కారణం యేసయ్య జీవితం కాదు, మన జీవితాన్ని తన మీద వేసుకున్నాడు ఆయన. మన పాపమంతా ఆయన మీద వేసుకున్నాడు. పాపమే ఎరుగని ఆయనను దేవుడు పాపముగా చేయాల్సి వచ్చింది. ఆ రీతిగా పాపంగా చేయబడితే పాపానికి రావాల్సినటువంటి శిక్షను క్రీస్తు భరించాడు. క్రీస్తు భరించినప్పుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూస్తే దేవుని యొక్క వాక్యం మనకేం సెలవిస్తా ఉంది అంటే, ఆయన మన సమాధానమైంది మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేటి చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. అన్యుల కంటే దేవుడికి తెలియదు, కానీ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు తెలుసు. కానీ ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించగలిగారా? పాటించలేదు. కానీ ఈరోజు అటు యూదులే కావచ్చు, ఇజ్రాయేల్ ప్రజలే కావచ్చు, అన్యులమైన మనమే కావచ్చు, డైరెక్ట్ పరలోకములో అడుగు పెట్టుట కొరకు యేసు ప్రభుల వారు చేసిన పని ఏంటో తెలుసా? మార్కు సువార్త 15వ అధ్యాయం 38వ వచనాన్ని చూస్తే యేసు క్రీస్తుల వారు సిలువలో చనిపోయినప్పుడట ఆ దేవాలయపు తెర పైనుండి క్రిందకు 2గా చినిగెను. అతి పరిశుద్ధ స్థలంలో అడుగు పెట్టడానికి ఎవరికి అవకాశం లేదు. కానీ ఈరోజు
క్రీస్తు శిలువలో చనిపోవటం ద్వారా పాపులు పరమాత్ముడి దగ్గరికి వెళ్ళకుండా ఏ అడ్డుగోడైతే ఉందో దాన్ని చించేశాడు. ఇప్పుడు అందుకే ప్రతి ఒక్కరు దేవుని యొక్క సముఖానికి రాగలుగుతున్నారు. పాపి అయిన ప్రతి ఒక్కడు క్రీస్తును అంగీకరిస్తే డైరెక్ట్ పరలోకంలో అడుగు పెట్టే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఏ రోజైనా మీ వ్యక్తిగత జీవితంలో మీరు చేసిన చెడు కార్యాలు కావచ్చు, పాపపు కార్యాలు కావచ్చు, మీరు జ్ఞాపకం చేసుకొని పాపం ద్వారా నరకానికి వెళ్ళవలసిన నేను ఈరోజు సరాసరి పరలోకములో అడుగు పెట్టే భాగ్యాన్ని నాకు ఇచ్చాడని ఎంతమంది దేవుని స్తుతించగలుగుతా ఉన్నారు. పైగా క్రీస్తు నాకేం చేశాడండి, దేవుడు నాకేం మేలు చేశాడని దేవుణ్ణి విమర్శిస్తున్నారే. నిజంగా మనకు అది న్యాయం అవుతా? పాపులమైన మనం నరకములో అడుగు పెట్టాలి, కానీ ఈరోజు క్రీస్తు దాన్ని తొలగించేశాడు. అడ్డుగోడను తొలగించి పరలోకంలో అడుగు పెట్టడానికి దేవుడు నాకు భాగ్యం ఇచ్చాడని ఒక క్రైస్తవుడిగా, దేవుని బిడ్డగా నీ వ్యక్తిగత జీవితంలో ప్రార్థన చేసి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నావా? ఎంతసేపు మన పనులు, మన ఉద్యోగం, మన సమస్యలు, కానీ దేవుడు చేసిన కార్యాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే నీ ఆధ్యాత్మిక జీవితంలో పరిపక్వత ఆరంభమవుతుంది. ఆధ్యాత్మికంగా మనం ఎదగగలుగుతాం. ఇంకొక కార్యం ఏం చేశాడో తెలుసా? ఆయన యెషయా 53 అధ్యాయం 5వ వచనానికి వెళ్ళి చూస్తే, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది అంటాడు. అదే పేతురు కూడా జ్ఞాపకం చేస్తాడు. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో కూడా అంటాడు, ఆయన పొందిన గాయముల చేత ఈరోజు మనకు స్వస్థత కలుగుచున్నది. చాలాసార్లు మనం వ్యాధి వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, ప్రభా ఈ సమయంలో నేను ఎటు వెళ్ళలేనని మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే ఏ మెడిసిన్ లేకుండానే నువ్వు స్వస్థపరచబడ్డావే. ఏ రోజైనా జ్ఞాపకం చేసుకొని, ప్రభా నా శరీరంలో స్వాభావికమైన స్వస్థతనిచ్చి నన్ను బాగు చేసావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి, దేవుడు నిజంగా మరణపు ముళ్ళును విరిచేసి ఏ పాపమైతే మనల్ని నాశనాన్ని చేయటానికి, నరకానికి వెళ్ళటానికి మనల్ని ఏలుతా ఉందో ఆ మరణపు ముళ్ళును విరిచేశాడని నిజంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతా ఉన్నావా? 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56, 57 వచనాల్లో దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది. మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆయనను మన ప్రభువైన యేసు క్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి, ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం అంటే ఏంటో తెలియలేదు, అవునా? ఇంతకుముందు షార్జాలో చాలా చోట్లలో రౌండ్ అబౌట్ ఉండేవి, సిగ్నల్ లేవు. సిగ్నల్ పెట్టిన తర్వాత సిగ్నల్ క్రాస్ చేస్తే ఫైన్. మనుషులకు ధర్మశాస్త్రం హృదయాల్లో ఉంది. చూడండి, అన్యులకు కూడా ఇది తప్పు చేయొద్దని అంటాడు. తప్పు చేయొద్దు, అది పాపమని ఎవరు చెప్పారు ఆయనకి? సృష్టించింది దేవుడే కదా. ఆయన ధర్మం ఖచ్చితంగా ప్రతి బిడ్డ హృదయంలో ఉంటుంది. అయితే దేవుని ప్రజలకు మాత్రం దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఇది పాపం, ఇది పాపం, ఇది పాపం, ఇది తప్పని తెలియచేసిందే గాని తప్పు చెయ్యకుండా ఆపలేకపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? మానవులు ఉన్నటువంటి పాపపు యొక్క స్వభావం. కాబట్టి ఈరోజు క్రీస్తులోకి వచ్చినటువంటి మనం, ప్రభా ఆ పాపం అనే ముళ్ళును నువ్వు విరిచేసి ఆ పాపాన్ని జయించే శక్తి నాకు ఇచ్చావని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ రోజు ప్రత్యక్ష గుడారంలో దేవుడు మొట్టమొదటి చెప్పాడు, అయ్యా నువ్వు బలిపీఠాన్ని ఏర్పాటు చేయి.
ఆ బలిపీఠం దగ్గరికి నీ ప్రజలు తప్పు చేసినప్పుడు బలి పశువును తీసుకొని వస్తారు. అంతేకాదు సంవత్సరానికి ఒకసారి ఇజ్రాయేల్ ప్రజలందరి పాప క్షమాపణ కొరకు ఆ బలిపీఠం మీద బలి పశువు వధించబడాలి. ఆ రీతిగా మన కొరకు బలి పశువుగా క్రీస్తు తానే వచ్చి ఈరోజు సిలువలో చనిపోయి 2025 సంవత్సరాలు అవుతా ఉంది. ఆ సిలువ త్యాగాన్ని ప్రపంచానికి గుడ్ ఫ్రైడే అని చెప్పుకుంటూ సంతోషిస్తున్నామే తప్ప మన వ్యక్తిగత జీవితంలో నువ్వు మోకరించి ప్రభా ఆ సిలువ ద్వారా నా జీవితంలో ఇన్ని మేలు చేసావని ఏ రోజైనా జ్ఞాపకం చేసుకొని ప్రార్థించగలుగుతా ఉన్నావా? అలా ప్రార్థించగలిగితే దేవునికి స్తోత్రం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు మనం ముందుకు వెళ్తాం, ఒక మెట్టు మనం ముందుకు వెళ్తాం. కాబట్టి నేను మీ క్యాంపుల దగ్గరికి వచ్చి నువ్వు ఇలా ప్రార్థన చేయని నేర్పించడానికి ఒక్కొక్కరి దగ్గరికి రావడానికి అవకాశం లేదు. కానీ ఈ సమయంలో దయచేసి దేవుని యొక్క సముఖంలో ఉన్నాం, అందరం మోకరిద్దాం. వీలైన కాడికి మోకరించి ఆ సిలువను గురించి ధ్యానించుకుంటూ ఒక 5 నిమిషాలు ఎవరికి వాళ్ళ వ్యక్తిగతంగా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ఆ ప్రార్థనను దేవుని యొక్క చిత్తమైతే మీరు ఈ వారం రోజుల్లో ఒక్క రోజైనా దేవుని సముఖంలో మోకరించి కనీసం 1 గంటైన ప్రార్థన చేయడానికి దేవుడు మీకు అవకాశం కల్పించిన కొరకు మీరు ఆశపడితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. మత్తయి సువార్త 7:7లో ప్రభు సెలవిచ్చాడు, మీరు అడగండి నేను మీకు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రభా ప్రార్థించే సమయం నాకు కావాలి. ఈరోజు నీ సముఖానికి తీసుకొని వచ్చి నా వ్యక్తిగత జీవితంలో నేను ఏ రీతిగా ప్రార్థన చేయాలో నాతో మాట్లాడిన దేవుడు ప్రభా, ఈ సమయంలో నన్ను నేను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ప్రభా నాకు సహాయం చేయి, ప్రభా నాకు సహాయం చేయి. ఆనాడు దేవుని ప్రజలు బలిపీఠం దగ్గర పాప క్షమాపణ పొంది దేవా నీతో సమాధాన పడ్డారు. ఈరోజు బలిపీఠమైనటువంటి సిలువ దగ్గరికి వస్తున్నాను ప్రభా, నాకు సహాయం చేయి. నా కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి లోకానికి మానవుడిగా మాలాంటి శరీరంలోకి వచ్చి మా పాపమంతా మీ మీద వేసుకొని పవిత్రమైన మీ యొక్క రక్తము చేత మమ్మల్ని కడిగారయ్యా. మా కొరకు సిలువలో రక్తము చిందించారయ్యా. తల నుంచి అరికాలు వరకు ప్రతి రక్తపు బొట్టు చిందించింది నా కొరకే, నా కొరకే. అందుకని వాక్యం సెలవిస్తున్న రీతిగా కొలస్సీ పత్రిక 1:14 సెలవిచ్చిన రీతిగా యేసయ్యా నా పాపము క్షమించావని, సిలువలో మాకు పాప క్షమాపణ దొరికిందని ఈరోజు జ్ఞాపకం చేసుకొని ప్రభా నేను నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నేను స్తుతిస్తున్నాను. సహాయము దయచేయ. నీ సిలువ త్యాగాన్ని మరిచిపోయాను స్వామి. యేసయ్యా మీరిచ్చిన క్షమాపణ కొరకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. సహాయం చేయండి ప్రభా. యేసయ్యా నీ యందు విశ్వాసం ఉంచుట ద్వారా రక్షించబడుటకు మీరు మార్గము తెరిచారని ఎఫెసీ పత్రిక 2:8 నువ్వు సెలవిచ్చావు. అవును ప్రభా, విశ్వాసము ద్వారా ఈరోజు మేము రక్షించబడ్డామయ్యా. ఇది కేవలం నీ కృప స్వామి, నీ కృప స్వామి, నీ కృప. నిన్ను విశ్వసించుటకు నన్ను ఒప్పించిన దేవుడు. కళ్ళతో చూడలేదు నాయన, 2000 సంవత్సరాల క్రితం నా కొరకు సిలువలో బలియాగమయ్యావు. చూడని ఆ దృశ్యాన్ని చూసినట్టుగా విశ్వసించుటకు, అది నా కొరకేనని విశ్వాసం ఉంచుటకు నువ్వు భాగ్యం ఇచ్చి ఆ శిక్ష నుంచి నన్ను రక్షించావు ప్రభువా. నా కొరకు సిలువలో విశ్వాసము ద్వారా మార్గము తెరిచినందుకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. మీ అందు విశ్వాసము ద్వారా రక్షించబడ్డాను, అందుకే ఈ స్తుతి నాయన. మూడవదిగా ధర్మశాస్త్ర సంబంధమైన తీర్పు నుంచి, శాపం నుంచి విమోచించుట కొరకు నా స్థానములో మ్రాను మీద వ్రేలాడి శాపగ్రస్తుడవై
అబ్రహాము పొందిన ఆశీర్వాదములు నాకు అనుగ్రహించుటకు, నేను దీవించబడటానికి, నా శాపము నుండి అయా తీర్పు నుండి నాకు విడుదలిచ్చుట కొరకు, సిలువలో నువ్వు చేసిన త్యాగం కొరకు నీకు వందనాలయ్యా. శాపము నుండి తీర్పు నుండి విడుదలిచ్చిన అయ్యా, విడుదల పొందిన వ్యక్తిగా ఈ రోజు నేను జీవిస్తున్నాను. అందుకే నేను నీకు స్తుతి చెల్లించగలుగుతున్నానయ్యా. దేవా, ప్రత్యేకంగా నాయనా, నాలుగవదిగా శిలువ ద్వారా సాతాను నిరాయుధనిగా చేసి, వాని తల చితక త్రొక్కించి, వాని అధికారాన్ని నాశనం చేసి, వాని రాజ్యమును సమూల నాశనం చేశావని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నానయ్యా. నీ వాక్యం కూడా కొలసి 2:15 ప్రధానులైనటువంటి వారి యొక్క ఆయుధాలన్నింటినీ కూడా నీ మీద ప్రయోగింపజేసుకొని వారిని నిరాయుధులుగా చేశావయ్యా. సాతాను మీద, దురాత్మల సమూహం మీద నీ రక్తము ద్వారా మాకు అత్యధిక విజయాన్ని మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్వామి. మీరు ఇచ్చినందుకు మీకు వందనాలు స్వామి. ఈ రోజు నిండు హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, ఏ తండ్రి ద్వారా ఈ భూమి మీద మేము పుట్టామో, ఆదాము చేసిన పాపమును బట్టి దేవా, మీకు మాకు మధ్యన విరోధపు గోడ, శత్రుత్వం ఏర్పడింది. ఆ గోడను సిలువ ద్వారా పడగొట్టి సమాధానము సమకూర్చవయ్యా. ఈరోజు జ్ఞాపకం చేసుకోవటానికి యేసయ్యా, మీరు చూపిన ప్రేమను, మీ యొక్క సహవాసాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నోసార్లు ప్రభా, అలసట చెందిన స్థితిలో, బలహీనమైన స్థితిలో, వ్యాధిలో పడి, రోగాన పడిన, బాధల్లో పడినట్టు అనుమనిపిస్తున్నటువంటి ఆ సమయాల్లో ప్రభా, మీరు పొందినటువంటి ఆ దెబ్బల ద్వారా 2025 సంవత్సరాల క్రితం నా కొరకు నా వ్యాధంతా నీ మీద వేసుకొని మీరు దెబ్బలు పొందుతా ఉంటే, మీరు పొందిన గాయముల చేత ఈరోజు మేము స్వాభావికంగా ఎలాంటి మెడిసిన్ లేకుండా ఎన్నోసార్లు దేవా స్వస్థతను అనుభవించామయ్యా. మీరిచ్చిన స్వస్థత కొరకై, మీరిచ్చిన స్వాభావిక స్వస్థత కొరకై డాడీ మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామయ్యా. వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయాసాలలో, అస్వస్థతలో ఉన్నప్పుడు ఎన్ని దినాలు అలాంటి మేము పొంది అనుభవించుకున్నామో, మీరు పొందిన దెబ్బల చేత మా రోగాలకు స్వస్థత మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. అన్నిటికీ మించి నన్ను మరణము నుంచి విమోచించావయ్యా. మరణపు ముళ్ళు పాపమే, మరణపు ముళ్ళుని విరిచి జయించి పునరుత్థానుడవై పరలోకానికి ద్వారము తెరిచావయ్యా. ద్వారము తెరిచావు. ఈరోజు నిశ్చయముగా ఒక రోజు మీరు వచ్చినప్పుడు ప్రభా, మేము కూడా పరలోకములో అడుగు పెట్టేటటువంటి భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. భయంకరమైనటువంటి అగ్ని ఆరదు, పురుగు చావదన్నటువంటి ఆ నరకపు శిక్ష నుంచి, శాశ్వతమైన బాధ నుంచి మీరు మాకు విడుదలిచ్చారయ్యా. మీరు మాకు విడుదలిచ్చారు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 56, 57 వచనాల్లో మీరు వాగ్దానం చేశారు. పాపము, మరణము, ముళ్ళు, ధర్మశాస్త్రము దానికి ఆధారమై ఉంటుండగా దేవా, ధర్మశాస్త్రాన్ని పాటించి మరణాన్ని జయించారయ్యా. మరణపు ముళ్ళును విరిచి వేశారు అయ్యా. మేము మరణము దాటి జీవములో అడుగు పెట్టుట కొరకు మీరు మాకు భాగ్యం ఇచ్చారయ్యా. ఇది కేవలము నీ సిలువ త్యాగము ద్వారా మేము పొందుకున్నందుకు మీకు వేల వేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మమ్మల్ని క్షమించండి. మా పనులకు ఒత్తిడి వల్ల, మాకున్న సమస్యల వల్ల, ఇటు కుటుంబ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు దేవా, వీటన్నిట్లో మీరు చేసిన సిలువ త్యాగాన్ని మరిచిపోయి మీరు అనుభవిస్తున్న మేము అనుభవిస్తున్న ప్రతి ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఎన్నో దినాలు గడిపామయ్యా. తండ్రి, నిశ్చిత్తమైతే ఇక నుంచైనా కనీసం వారంలో 1 గంట అయినా క్రమము తప్పకుండా నీ సన్నిధానంలో మేము మోకరించి, ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు బలిపీఠం దగ్గరికి వచ్చి ఏ రీతిగా నీతో సమాధానపరచబడ్డారో నీ సిలువ ద్వారా మేము ఈరోజు సమాధానం కలిగి ఉన్నాం.
నీతో బంధం కలిగి ఉన్నాం. ఈ రోజు నీ పిల్లలుగా జీవిస్తున్నాం. దేవా, మాకు సమయం ఇచ్చి ప్రార్థించుటకు సమయమునిచ్చి మా శరీరాలను, స్థలాలను, డ్యూటీలను, సమయాలను అనుకూలపరిచి ప్రార్థించుటకు సమయం ఇచ్చి మమ్మను ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.